అందరికీ నమస్కారం. నేను మీ రాజమహేంద్ర. ఈరోజు మనతో ఉన్నారు బక్కా జసన్ గారు. నమస్తే అండి. ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విజయానికి గల కారణాలు ఏమంటాయని మీరు భావిస్తున్నారు? ఎవరు ఊహించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అధికారంకి వస్తుందని చెప్పినాం. అంటే పెద్ద నాయకులు, కొంతమంది ఇంటలెక్చువల్స్, స్వయం ప్రకటిత మేధావులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ నేను మీ పాత నా ఇంటర్వ్యూలు 1 year బ్యాక్ మీరు చూసినా, 6 months బ్యాక్ చూసినా, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 65-70 సీట్లు సునాయాసంగా గెలుస్తుందని చెప్పిన అనుకున్నట్టే జరిగింది. దానికి కారణం ఏంటంటే, రీజన్ ఏంటంటే, ఒకటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది లేదు. గత దాదాపు ఈ 9 సంవత్సరాలు 2016 అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో నోటిఫికేషన్ దింపింది. దాని కూడా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయింది. ధరణితోని భూమిని కోల్పోయిన బిడ్డలు, మిషన్ కాకతీయ పేరుతోని చెరువులు దోచుకున్నారు, మిషన్ భగీరథతోని డబ్బును దోచుకున్నారు, కాళేశ్వరంతో మొత్తం నిధులే మింగేశారు, రైతు బంధు అని చెప్పేసి మొకాన పెన్షన్లు అని చెప్పేసి బిస్కెట్లు ఇచ్చినట్టు పబ్లిక్ మొత్తం ఇస్తే వాళ్ళ హక్కులు మొత్తం కాజేశారు. ఇది గ్రౌండ్లో ఉన్న రియాలిటీ. ఆ రియాలిటీ ఈరోజు ఇష్టం ఉన్నా లేకున్నా ఎంబడి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. మీరు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపులో కేసీఆర్ వైఫల్యాల కారణమా, లేదంటే కేసీఆర్ పాలన వైఫల్యాల కారణమా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహాల కారణమా? కేసీఆర్ వైఫల్యాలు కాదు, కేసీఆర్ వైఫల్యాలు, కేసీఆర్ వాగ్దానాలు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఒక టాప్ 10 వైఫల్యాలు ఉంటాయి. వైఫల్యాలు అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి, నిరుద్యోగం అనేది పెరిగిపోవడం, విపరీతమైన మద్యం అనేది, బెల్ట్ షాపులు అనేది పెరిగిపోవడం, విపరీతంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఉండడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే 4 రాష్ట్రాలు కలిసి ఎంత అమ్ముతుందో అంత అమ్మడం. మూడవది ఏంటంటే ధరణి వల్ల కోల్పోవడం. 4వది కాళేశ్వరం పేరుతోని భూములు గుంజుకున్నాం. కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ కూడా ఒక ఎకరాన్ని కూడా ఇయ్యాలకి నీళ్ళు పారలేదు. 4వది. 5వది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తాను, పర్మనెంట్ చేయలేదు. అంటే ఇంకా పెద్దది ఏంటంటే టీచర్స్ ఆర్టికల్ 317 తీసుకురావడం అనేది. ఇంకోటి, హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పెట్టకపోవడం. అంటే ప్రతి దగ్గర ఉన్నటువంటి విద్యార్థి యూనివర్సిటీలు ప్రైవేటైజేషన్ చేయడం, ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ యూనివర్సిటీలందరినీ వీక్ చేయడం, క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడం, క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యి ఇది చేయడం, రైతులకు రైతు బంధు ఇస్తుండు కానీ ఇత్తనాల సబ్సిడీ లేదు, ట్రాక్టర్ సబ్సిడీ లేదు. ఈరోజు ప్రతి సబ్సిడీ ఎత్తేసిండు. ఇంకోటి గిట్టుబాటు ధర లేదు, రైతు బంధు మాత్రం ఇస్తుండు. అది కౌలు రైతులకు ఇంకా అన్యాయం అయిపోయింది. అది కొంతమంది దక్కే వరకే వచ్చేసింది. అంటే మనం ముందు నుంచి వద్దాం. మీరు ఫస్ట్ ఏం చెప్పారు? మిషన్ కాకతీయ పేరుతో చెరువులన్నీ దోచారన్నారు. దానికి మీరు ఒక పక్కగా ఆధారాలతో సహా మీరు చెప్పగలుగుతారు? నేను చెరువుల దగ్గర ఇవాళ కూడా మీ పత్రికలు చూడండి, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చెరువులు యొక్క పరిగెత్తిని ఎంత ఉన్నాయి, దాని విస్తీర్ణాలు మాకు ఎందుకు చెప్తలేదు? కారణాలు ఇదంటే ఏం లేదు. అంత పూడిక తీస్తాము, చెరువులు ఇది చేస్తాము, పూడిక గిడికి ఏం లేదు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాన్ని రివ్యూ మీటింగ్ చేసి చెరువులు అనేది దానిపైన రివ్యూ మీటింగ్ చేసి చెరువుల పరిస్థితి ఏంది, ఎట్లున్నది, వాటి పూడిక తీయమంటే అయిపోతుంది. మిషన్ కాకతీయ అని ఒక పథకం పెట్టి అందులో మంత్రులను మొత్తం ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ ఇన్వాల్వ్ తిన్నదంటే ఆ పైసలు తినేనికే కదా టెండర్ ప్రతి చెరువు. ఇప్పుడు ప్రతి చెరువు బ్రదరు నీకు ఒకటి చెప్తా. నీకు ఉస్మాన్ మన కాకతీయ బ్రదర్, గ్రౌండ్ లెవెల్ చెప్తా. ఒక చెరువు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉన్నది. హుస్సేన్ సాగర్లో ప్రతి సంవత్సరము వినాయకుల విగ్రహాలు పడతాయి, ప్లస్ దుర్గామాత విగ్రహాలు పడతాయి. ప్రతి సంవత్సరము వాటిని
తీస్తారు మీరు వాటిని ప్రతి సంవత్సరం మీరు అలా పడ్డ రైట్ అంతా తీస్తారు ఆటోమేటిక్గా అది క్లీన్ అవుతుంది ఇది పరిస్థితి ప్రతి చెరువు కాలు ఉన్నది ప్రతి చెరువుల ఇది నడుస్తుంది ప్రతి చెరువు ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ క్లీన్ అవుతూనే ఉంటుంది ఒకటి నేను మిషన్ ఒకటి అలా జరిగిన అవినీతి పైన నేను చెప్తా మీకు వర్ధనపేట నియోజకవర్గంలో భీమారం గ్రామంలో ఒక చెరువు ఉన్నది ఆ చెరువు మీద నేను పోయినా 60 ఎకరాల చెరువు ఉంటే 60 చక్రాల చెరువు ఉంటే 30 ఎకరాల చెరువు కబ్జా అయిపోయింది అలా స్థానిక ఎమ్మెల్యే ఈరోజు అక్కడ నాగరాజ్ అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు ఆయన నా డబ్బు ఖర్చు పెట్టలేదు నా ప్రచారం చేయలేదు అయినా కానీ కేవలం ఓన్లీ బికాజ్ ఆఫ్ చెరువులు నీకు అక్కడ వంగపాల చెరువులు కబ్జా అయింది వంగపాల చెరువులే అంటే పథకానికి ముందు కబ్జా అయినా పథకం అప్పుడు మొత్తం సర్వే చేసేసుకున్నారు చెరువు మొత్తం చూసుకున్నారు ఇక తర్వాత లోపల పోవడం మొదలు పెట్టారు అట్లా నాకు తెలిసి ఒక వర్ధనపేట నియోజకవర్గం ఉన్నాయి ఒక 18 దగ్గర రియల్ ఎస్టేట్ వేసి వెంచర్ వేసేసారు సాయి అనుకునే వాళ్ళు చెరువులల్లా నీకు చెరువులు కబ్జాలైనాయి కుంటలు కబ్జాలైనాయి ఈరోజు వరంగల్ అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తా వరంగల్ అనేది ఎప్పుడు కూడా నీళ్ళల్లో మునగలేదు వర్షపు నీళ్ళల్లో ఎప్పుడు కూడా మునగలేదు ఫస్ట్ టైం 2000 మునిగింది తర్వాత మొన్న 2022లో మునిగింది ఈ రెండింటి గల కారణాలు ఏంటంటే మునుపు ఎప్పుడు మునగలేదు ఎందుకు మునగలేదు అంటే గొలుసు చెరువులు ఉండేది గొలుసు చెరువు ఉండేది నాళాలకి వెళ్ళి ఇంకొన్ని నాళాలే కబ్జా చేశారు నాళాలు కబ్జా చేసి ఇంత వెడల్పు ఉండాల్సిన నాళ ఒక 100 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన నాళ 50 ఫీట్లకు పట్టుకొచ్చారు నీకు దాంట్లో గోపాల్పూర్ చెరువు తెగడం వల్ల ఈరోజు వరంగల్ సిటీలోకి వచ్చేసి వరంగల్ సిటీ నాళాలు మొత్తం పగిలిపోయి మొత్తం ఇక్కడి వరకు సిటీ మొత్తం మునిగింది ఫస్ట్ టైం చెరువుల కబ్జా చెరువులు నాళాల కబ్జా మిషన్ కాకతీయతోనే కదా జరిగింది అయితే దాని డబ్బులు మొత్తం మింగేయడం పూరిక తీయకపోవడం ఇంకోటి గోపాల్ చెరువు పూరిక తీయని కానీ ఒక 5 కోట్ల రూపాయలు వచ్చింది అవి మొత్తం మీద పూరికే తీయలే బిల్లు నాకేసారు ఎమ్మెల్యేలు అధికారులు అంతా కలిసి అంటే ఆ పథకం ఒకటి మిషన్ కాకతీయ అనే పథకం డబ్బు తినడానికి ఒకటి తర్వాత చెరువులు కబ్జాలకు ఒకటి ఈ రెండింటికి పనికొచ్చింది మిషన్ భగీరథ విషయానికి వస్తే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు మేము చేరేస్తున్నాం అన్నారు కదా గత ప్రభుత్వం ఆ మిషన్ భగీరథలో స్కామ్ జరిగిందని మీరు అంటున్నారు కదా అది ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఇక్కడికైనా మీరు స్టార్ట్ అయ్యి చక్కగా ఇక్కడ ఒక ఊరు ఉంటుంది ఏది పెద్దపల్లి మన బోడుపల్లి దాటిన తర్వాత గట్కేసర్ ఉన్నాయి కదా గట్కేసర్ దగ్గర ఒక ఊరు ఉంటుంది యువతల దాన్ని యువతల అంక్షాపూర్ మీరు అంక్షాపూర్ పోండి అంక్షాపూర్లో రెండు ట్యాంకులు ఉంటాయి లెఫ్ట్ కోటి రైట్ కోటి 2 పాత ట్యాంకులే దానికి బ్లూ కలర్ వేసారు కొన్ని పైపులు వేసారు 1,30,00,000 రూపాయలు బిల్లు ఎత్తేసారు పాత ట్యాంకులే నేను ఒక ఊరు చెప్తున్నా అక్కడ దాన్ని ఆనుకొని అంక్షాపూరు గ్రామ పంచాయతీ ఆనుకొని అది గ్రామ పంచాయతీ కిందకు వస్తుంది ఆనుకొని దాదాపుగా 50 కాలనీలు ఉంటాయి ఒక కాలనీలో మంచినీళ్ళు నీకు మిషన్ భగీరథ రాకముందే ప్రతి ఇంటికి నల్లాలు ఉన్నాయి కొత్తగా నల్లాలు ఏం లేవు ఇంట్లో ఉన్న నల్లాలకు ఈ మిషన్ భగీరథ నీళ్లు పైపులు వేసినాము ఈ నీళ్లు మీకు వస్తుంది అని చెప్పి అదే నీళ్లు మిషన్ భగీరథ నీళ్ళు అంటే కొత్తగా తయారు చేసింటారు ఏమైనా మింటరాట ఓకే మిషన్ భగీరథ రక్షిత తాగునీరు పథకం రక్షిత అంటే ప్యూర్ వాటర్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఓకేనా తెలంగాణలో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు అసలు నీళ్ళు ఉన్నప్పుడు ఊళ్ళలో వాటర్ క్యాన్ ఎందుకు కొంటారు మరి మీ ఊర్లో మీ దేవుడు మీది వాటర్ ట్యాంక్ ఉంటారు వాడతారు కదా మరి రక్షిత తాగునీరు వస్తున్నాక నువ్వు వాటర్ క్యాన్ ఎందుకు కొంటారు కేసీఆర్ గారు మినరల్ వాటర్ ఎందుకు వాడుతున్నారు ఇంకొకటి మీరు 10 చెప్పినారు నేను ఒక 20 చెప్పగలుగుతా ముఖ్యమైన అంశం ఇంకో 2 చెప్తా ఈరోజు మనము బంగారు తెలంగాణ తెచ్చుకున్నాం ఈ బంగారు తెలంగాణలో ముఖ్యమైనది విద్యా వైద్యం దాని దగ్గరికి వెళ్దాం మనం తర్వాత మీరు ఇంకొకటి ఏమన్నారు ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల భూములు కబ్జా అయినాయి అన్నారు ఆ ధరణి పోర్టల్లో కబ్జా అయిన భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసారు కేసీఆర్ని ఓడగొట్టిరని ఉంటారు అసలు ధరణికి తీసుకురావడానికి గల కారణం ఏంది ధరణి అనే ఆలోచన కేసీఆర్కి ఎందుకు వచ్చింది ధరణిలో భూములు ఎట్లా కోల్పోయారు ప్రజలు
అసలు ఏంటి ధరణి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? దానికి హక్కు అనేది కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ బీజేపీ ఉన్నప్పుడు కానీ కేంద్రము రెండింటిగా డిజిటలైజేషన్ చేయాలి రికార్డ్స్ అనేది కేంద్ర పరిధిలో ఆలోచన ఉన్నది, అది నడుస్తుంది. డిజిటలైజేషన్ అనేది కంపల్సరీ, అది మస్ట్. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఒక అడ్రస్ లేని కంపెనీకి, మీరు గూగుల్లో కొట్టండి, టెరాసిస్ కంపెనీ అని ఉంటుంది. టెరాసిస్ కంపెనీకి ధరణి ఆపరేట్ చేస్తుంది. దానికి ఒక అడ్రస్ ఉండదు, దానికి ఒక ఫోన్ నంబర్ ఉండదు. దానికి నీకు విదేశాల కంపెనీ కాదు కదా, నీకు ఇక్కడ లోకల్ ఇవ్వాల్సింది. నువ్వు ఇక్కడ రికార్డ్స్ అక్కడికి ఎట్లా పంపుతావు? ల్యాండ్ రికార్డ్స్ నడిపేటోడు శ్రీధర్ గజరాజ్ అనేటోడు, అవన్నీ బయట పెట్టింది నేను. అప్పటిదాకా మనిషి తెలియదు, ఆ కంపెనీల పూర్వత్వం. ఇంకొకటి చెప్తా, విదేశాలు ఉన్న కంపెనీ అనుక అది బ్యాంకులను 1,00,000 కోట్ల రూపాయలు ముంచింది, 1,00,000 కోట్ల రూపాయలు ముంచింది. పేజ్ నంబరు 130 ఈ గైడ్ లైన్స్ ప్రకారము బ్యాంకులను ఎగవేసినటువంటి బ్యాంక్ రప్సీ ఉన్నటువంటి ఎటువంటి సంస్థలు కూడా ఇది ఇయ్యనికి వీల్లేదు అని చెప్పి అందులో ఉన్నది. అసోంటి కంపెనీకి వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు నీకు? సేమ్ ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో ఉంది కదా, ఆ మెట్రో మైతాస్ కంపెనీకి ఇచ్చాను ఫస్ట్, సత్యం రామలింగరాజు. మైతాస్ బ్యాంకుల ముంచి దాన్ని తీసేసి ఎల్ఎన్టీకి ఇచ్చింది మళ్ళీ. మరి ఒక మెట్రో ఒక సిటీకి సంబంధించి అట్లిస్తే 1,50,00,000 భూమి రికార్డులు పెట్టాల్సిన కంపెనీలల్లో ఈరోజు నువ్వు ఆ కంపెనీకి, ఒక బ్యాంక్ రప్సీ ఉన్న కంపెనీకి నువ్వు ఎట్లిస్తావు? అది 270 మంది ఎంప్లాయీస్ ఉంటారు కంపెనీలో. అంతే కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ ఆయన బినామీ ఎన్నుకుని నడిపించారు భూమిని మొత్తం. మీరు కారణం అంటే వాళ్ళు చెప్పాలబ్బా. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, భూమిని దోసుకోనికి ఇంకేముంటది నీకు? ఇద్దరు పెద్ద బాధితులు ఉన్నారు, ధరణి పెద్ద బాధితులు అని ఇద్దరిని చెప్తా. నగర్ దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఉంది. ఇద్దరు పెద్ద బాధితులు అంటే ఒకళ్ళు ఐటీ, ఒకళ్ళు ఈడీ. ధరణి పెద్ద బాధితులు ఎవరంటే ఐటీ, ఈడీ, వీళ్ళిద్దరు పెద్ద బాధితులు. ఎట్లాను చెప్తాను. వాళ్ళు ఈ సత్యం రామలింగరాజును బ్యాంక్రప్సీ చేసిన తర్వాత ఆయన 500 ఎకరాల భూములు వట్టినాగుల పెళ్ళిలు ఉండే. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 15-20 ఉంటాయి ఫైనాన్షియల్ డిస్టిక్లో. అది ET5 ఆనంలో తీసేసుకుంది. ఈ భూములను విడిపించుకోవాలంటే 8,000 కోట్ల రూపాయలు కడితే రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. 8,000 crores కట్టాలి. వాళ్ళు కట్టకుంటే వాడు ఏం చేసిండు, ఈ ధరణి పేరుతోని ఆ భూములు మొత్తం వేరే కంపెనీలతోని రిజిస్టర్ చేసి అమ్మిపడేసిండ్రు. అవి అమ్ముతున్నారు, మీ భూములు అమ్ముతున్నారు, ఆ భూములు కాక వేరే భూములు అమ్ముతున్నారు. నేను ఐటీ అధికారులను, ఈడీ అధికారులకు ఇద్దరు కంప్లైంట్ ఇచ్చిన. మీ ఐటీ, ఈడీ అమ్మితే అమ్మని మేము కోట్ల చూసుకుంటాం అన్నారు. బండి సంజయ్కి ఇచ్చిన, కిషన్ రెడ్డికి ఇచ్చిన, ఎవరు ఏం యాక్షన్ తీసుకోవాలి. అంటే నేను ఇద్దరు బాధితులు అని చెప్పిన, టాప్ ఇద్దరు అమ్మేసిన. ప్లాటింగ్లో అయిపోయినాయి, కన్స్ట్రక్షన్ జరిగినాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిండ్రు, వచ్చినారు అంతే. వాళ్ళే బాధితులు, వాళ్ళ పేరు మీద లేవు, కన్స్ట్రక్షన్ కంపెనీలోకి వెళ్ళిపోయినాయి భూములు. ఓన్లీ ధరణిలో మార్చాడు మళ్ళా. అంటే నేను చెప్తున్నా ధరణి వల్ల ఇది ఇంకా అడగాలి. అంటే ఇప్పుడు ఒక డౌట్, నయంకు సంబంధించిన 2,000 ఎకరాలు ఉండాలి కదా, ఆ 2,000 ఎకరాలు ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు? బ్రదర్ నయం కానీ దాంట్లో నేను పోలే, నయం సబ్జెక్ట్ అని ఎప్పుడు టేకప్ చేయలే. నయం సబ్జెక్ట్ అని టేకప్ ధరణి నాకు తెలియదు. నాకు నేను ఉన్నాయి, నాకు ఆధారం ఉందని చెప్పిన. ఇట్లా చాలా జాగాలో జరిగింది. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని ఎవరి పేరు మీద అట్లా అంటే ఒక పర్సన్ కావాలని చేయండి, ఒక పర్సన్ పేరు మీదకో, ఒక సంస్థ పేరు మీదకో, ఒక పేరు మీదకో, అంటే ఇది కావాలని ఎవరు చేశారు? ఇప్పుడు నీకు ధరణి ఇప్పుడు నీకు అదే బినామీ కంపెనీ ఉంటాయి, ఇంకేముంటాయి మీకు? ధరణి ప్లస్ చెరువు రెండు కలిపి ఒక ఎగ్జాంపుల్, రెండింటి కలిపి మీరు, నేను ఆ ఫీల్డ్ మీద పోయినా. మన ఇది ఉంటుంది కదా, ఇది బాచ్పల్లి వాసవి కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. వాసవి కన్స్ట్రక్షన్స్ ముందు గేట్లకి వెళ్ళి పోనీయారు. ఒక 50 అడుగుల పక్క పాత గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి వెళ్ళి నువ్వు పోతే వెనక చూస్తే వెనక బ్లాక్ కంప్లీట్ చెరువులో కట్టేసిండ్రు. మన కేటీఆర్ సంతకం పెట్టి ఈ చెరువు ఈయనకు డెవలప్మెంట్కి అప్పచెప్పమని చెప్పారు.
గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది ఈ చెరువు ఇది అని. మా చెరువు కబ్జా చేస్తుందని మున్సిపల్ కమిషనరు మున్సిపల్ కమిషనర్ అక్కడ బాజ్పేయి మున్సిపల్ కమిషనరు అక్కడ పోలీసుల కంప్లైంట్ ఇచ్చారు మాది కబ్జా చేస్తుందని చెరువు ఆయన మీద. ప్లస్ మున్సిపల్ కమిషనర్ చేసింది, ఇరిగేషన్ అధికారులు కూడా చేశారు. పోలీస్ కంప్లైంట్ ఉన్నది, ఎఫ్ఐఆర్ ఉన్నది. ఇవాళ ఎవరు వాసవి కన్స్ట్రక్షన్ ఇవాళకి అరెస్ట్ కాలేవాళ్ళు, ఇవాళకి యాజ్ ఆన్ టుడే ఆయన అరెస్ట్ కాలేదు. కారణం ఏంటి? ఎవరు సంతకం పెట్టి డేస్ ఇచ్చాను. నేను దాని మీద సిబిఐలో కంప్లైంట్ ఇచ్చిన, సిబిఐలో ఇచ్చిన, రెండిట్లో ఇచ్చిన, సంతకం చేసి ఇచ్చారు. ఇవాళకి నువ్వు పోయి అక్కడ పోయి అడుగు, బాజ్పేయి పోలీస్ స్టేషన్ పోయి అడిగితే నీకు ఇది బయటకు వస్తుంది. అట్లాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒకటి తీసుకొచ్చారు కదా, మొత్తం పచ్చదనం చేయాలి అది అని చెప్పేసి. గుట్టలు కూడా కొండగట్టు గుట్ట, ఇది అడవులు, కథాకర్కని ఇవన్నీ సంతోష్ ఆయన పేరు మీద చేసుకోవడం, లేకపోతే డెవలప్మెంట్ కింద చేసుకోవడం, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంట? అసలు దాని వెనక వాళ్ళ ప్లాన్ ఏంది అసలు? దాని వెనక అడ్డి పర్యావరణాన్ని మొత్తం సమూలంగా ధ్వంసం చేసి చెట్టు పెడుతూనే ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ గా లాస్ట్ టైం 50 లక్షల చెట్లు పెట్టినామంటారు కదా, దాంట్లో ఒక 30 లక్షల చెట్లు పోయినా 20 లక్షల చెట్లు మిగులుతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం 1 కోటి చెట్లు పెడతా ఉంటారు. అంటే ఎవ్రీ సీజన్ చెట్లు పెడుతూనే ఉంటారు, తీసుకొస్తారు, పెడుతూనే ఉంటారు. మళ్ళీ చెట్లు పెరుగుతామని వాటిని కొట్టేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు. అంటే ఏంది అసలు? చెట్లు కొట్టేసి ఉండదు. నీకు చెట్టుతోని 3 రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి సాప్లింగ్స్ కొనడం, టెండర్లు వేసి అలా నడుస్తుంది. వాడు 1,00,000 చెట్లు కొంటా అంటాడు, వాడు 5,000 చెట్లు కూడా కొన్నాడు. 1 కోటి చెట్లు కొంటా అని 10,000 20,000 చెట్లు కొంటారు, అంతకు మించి కొనరు. నంబర్ 1 చెట్టు కొనకూడదు, టెండర్. నంబర్ 2 ప్లాంటింగ్. నంబర్ 3 ఫెన్సింగ్. అర్థమైందా? తర్వాత వాటరింగ్. అక్కడ నీ చెట్టే లేనప్పుడు నీకు ఇప్పుడు 1 కోటి చెట్లు పెట్టాలనుకున్నప్పుడు వాడు 1 కోటి చెట్లు అయ్యి నీకు 1,00,000 చెట్ల కంటే ఎక్కువ పెట్టరు కదా, రాసుకోను. తెలంగాణ మొత్తంలో మాక్సిమం నిజాయితీగా పెట్టిన 1,00,000 చెట్ల కంటే ఎక్కువ పెట్టలేరు. ఎప్పుడైనా పెట్టలేరు. హైలీ మొత్తం తినేసుడే. అయితే ఆ 1 కోటి చెట్టు ఒకటి మన చెట్టు పైసలే చూస్తాం. ఆ చెట్టు తింటారు, చెట్టుకు మేము ఫెన్సింగ్ చేసినా మన 1 కోటి ఫెన్సింగ్ లో పైసలు తింటారు. ఆ తవి పెట్టడానికి 2 పైసలు తీసుకొని లేబర్ 3 రకాల పైసలు తింటారు. ఎంఎన్ఆర్ చేసి తవ్వకం పైసలు, ఫెన్సింగ్ పైసలు, నీళ్ళ అంతే 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 3 రకాల దోపిడీ జరుగుతుంది. ఇక అంతా అదే బ్రదర్. నేను చెట్టు పెడతాను, ఇంకో చెట్టు పెట్టు, ఇంకో చెట్టు. ఎవరు పెట్టారు? సినిమా ఇక్కడ 3 చూస్తాను. ఎవరు పెట్టిన చెట్టు? సినిమా ఈయన గారు ఆడతారు. ఈయన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఇంకెవరు 3 అంటే మించిన వివిఐపీలు మీడియాకు వచ్చే చెట్టు తప్ప నీకు వేరే చెట్లు ఏడ కూడా కనబడేది. వాళ్ళ చెట్లు ఉన్నాడు, స్వాతగా ఇంట్రెస్ట్ ఉన్నాడు, వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటారు, ఎన్నో చెట్లు పెట్టుకుంటారు. నీకు బ్రదర్ ప్రతి దగ్గర ఒక్కొక్కడు పంచుకున్నారు ఇంట్లో. మొత్తం తెలంగాణ ఎంత నాకెళ్ళ అదే అబ్బాయి. ఇప్పుడు భూములు ఒకడు, వైన్స్ ఒకడు, ఇది మీరు అన్న చెట్లది ఒకడు, పర్యావరణం అడవులు ఒకడు, కాళేశ్వరం ప్రాజెక్టులు ఒకడు. అర్థమైందా? ఒక్కొక్కరు మిషన్ భగీరథలు ఒకరు, హరీష్ రావు కోటి, ఈయన కోటి. మిషన్ కాకతే మొత్తం హరీష్ రావు నాయకత్వంలో నడిచింది మిషన్ కాకతే. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొకటి, మీరు కాళేశ్వరం గురించి చెప్పారు కదా, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేసేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా కట్టిరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తారు. అసలు కాళేశ్వరం కథా కమం ఇష్యూ చెప్పాలి అంటే మీరేం చెప్తారు? నిజంగా కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు నీళ్లు అందుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులు సాధించింది ఏంటి? కాళేశ్వరానికి సంబంధించిన కరెంటు బిల్లులే సంవత్సరానికి 20,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు వస్తున్నాయనంటే చార్న మురిగికి బారణ మసాలా అయింది పరిస్థితి. 10 రూపాయల మాలకి 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది పరిస్థితి అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. మీరు దగ్గర నుంచి చూసి దీని మీద మీరు ఎంతో రీసెర్చ్ చేశారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎన్నో కేసులు వేసారు. మీరు ఒక సాధారణ మారుమూల ఒక ముసలి అవ్వకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఎందుకు పుట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ ఎట్లా జరిగింది మీరు చెప్తే, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి దాని ఫస్ట్ ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత, కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ బడ్జెట్ ఎంత, దీనివల్ల ఎవరెవరు లాభపడ్డారు, ఒకవేళ డబ్బులు దోస్తే ఏ విధంగా చూసారు, పునాది నుంచి మీరు చెప్పగలుగుతారా? బ్రదర్ అంత లెంతీగా నాకు సబ్జెక్ట్ ఉంది కానీ నేను అంత లెంతీగా చెప్పా, నీకు సింపుల్గా కొట్టేస్తా. ఒకటి, యాక్చువల్గా ప్రాణహిత చేవెళ్ళ ఇంకా 30,000 కోట్లు కంప్లీట్ చేస్తే
దాదాపు 1,60,000 ఎకరాలకు భూమి పడుతుంది. 16 లక్షల ఎకరాలకు 16,000 లక్షలు 1,60,000 ఎకరాలకు పడుతుంది. రీడిజైనింగ్ వల్ల 1,80,000 ఎకరాలకు నీళ్లు పారుతాయని చెప్పేసి ఇచ్చిండ్రు. 1,60,000 సరే ఏమున్నా 20,000 ఎకరాల డిఫరెన్స్, 20,000 ఎకర్స్ డిఫరెన్స్ అంతే. దానికి 30,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాణహిత చేవల్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కూడా స్టార్టింగ్ 30,000 కోట్లే మరి. తర్వాత వీళ్ళు దాన్ని ఆ ఊర్లో 20 ఊర్లు ధ్వంసం చేసుడు, 20 ఊర్లు ధ్వంసం చేశారు. మూడు పంటలు వచ్చాయి భూములు, దాన్ని ధ్వంసం చేశారు. ప్లస్ ఈ రోజు మారుమూల అవ్వకు నేను అర్థమయ్యేటట్టుగా నేను ఎలక్షన్ నేను చెప్పింది ఎలా అంటే, ఇన్ని కోట్లు పెట్టి కట్టిండు కదా, ఈ నీళ్లు ఎక్కడెక్కడ పొలానికి బారినాయి అని చెప్పి, ఏ పొలాలకు బారినాయి, ఎంతమంది రైతులను లబ్ధి చేరారు. మీకు స్పీడ్గా కట్టడం వల్ల స్పీడ్గా కమిషన్లు తీసుకోవడం తప్ప దేనికి పనికిరాలి. నీకు 17 బాహుబలి మూటలు మునిగిపోయినాయి. 17 బాహుబలి మూటలు మునిగి, ఆ మూటలు ఎక్కడికి వెళ్ళి తెచ్చింది తెలుసా? ఐర్లాండ్, ఫిన్లాండ్, చైనా, ఈ 3 దేశాలకు వెళ్ళి విడిభాగాలు తీసుకొని వచ్చి మెగా సంస్థ దాన్ని అసెంబుల్ చేసి దాన్ని ఇది చేసిండ్రు, ఏది ఫిట్ చేసిండ్రు. అసెంబుల్ అని అంటే అది నాణ్యత లేని కంపెనీలే మొత్తం కొట్టుకుపోయినాయి. ఇంకోటి ఒక్క టీఎంసీ నీళ్లు నీవు కిందికి వెళ్ళి పైకెత్తాలంటే పైకెత్తకపోడే కదా. కాళేశ్వరం అని అంటే ప్రాణహిత చేవలనేమో పైనకెళ్ళి కిందికి పారేది, రూపాయి ఖర్చు లేకుండా. ఈసారి పెట్టిన కాళేశ్వరం కిందికి వెళ్ళి మీదికి పోయేటి, మళ్ళీ పోవాలి. ఒక్క టీఎంసీ నిల్వనికి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది 1 టీఎంసీకి. ఇప్పుడు అది 50 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఇది. నీకు ఎన్ని కావాలి అంటే రెగ్యులర్గా నీళ్ళు నిండకపోవడం అనేది పెరుగుతూ ఉంటుంది. సామర్థ్యం మాత్రం ఉన్నది 50 టీఎంసీలు అని చెప్పి పెరుగుతూనే ఉంటుంది. అట్లా నీకు ఒక్కోసారి 500 టీఎంసీ కావచ్చు, 1000 టీఎంసీ కావచ్చు. నీకు కరెంట్ అసలు మనం ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి తెచ్చాం? 50,000 కోట్ల రూపాయలు అంటే కరెంట్ బిల్లుకి అవుతుంది. ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతావు? నీకు ఎకరానికి 50,000 అవుతాయి అబ్బా, ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతావు? రైతుకు వస్తాయా? 50,000 రూపాయలు వస్తాయా? 50,000 రూపాయలు వస్తాయా ఎకరా? అంటే నేను చెప్తున్నా, ఇంత కూడా సిస్టమేటిక్ లేకుండా, భయం భక్తి లేకుండా ప్రజా సొమ్మును ఏ విధంగా 1,25,000 రూపాయలు నేను ఎవడి పాలయ్యారో తెలంగాణలో అవన్నీ నేను పెట్టిన. నేను ఎక్కడెక్కడికి అప్పులు తెచ్చిండ్రు, ఏమేమి అప్పులు తెచ్చిండ్రు, మొత్తం సర్వం కుదరదు. పెంచుకుంటా ఉంటారు. మార్కెట్ ఎవరున్నారు చెప్పు? పెంచుకుంటే పెరిగింది, రేటు పెరిగింది, ఎక్స్లేషన్ రేటు పెరిగింది. అంటే ఎక్స్లేషన్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. మట్టి రేటు పెరిగింది, మత్తు తవ్వకాల రేటు పెరిగినాయి. ఇష్టం దాని కరెక్ట్ ఎంక్వైరీ జరిగితే మొత్తం జైలుకు పోతారు. ఇప్పుడు మేడిగడ్డ పొంగడం కానీ లేకపోతే బ్యారేజ్లు అన్నిటి వంగిపోవడం కానీ లోపల ఇదంతా నాణ్యత లోపమా ఏంది అసలు దాని? అవునబ్బా, అది ఇప్పుడు కాటన్ ద్వారా కొన్ని 100 సంవత్సరాల క్రితం చెక్కు చెదరలు పడితే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిపోయింది. నీకు నెహ్రూజీ ఎస్టిమేషన్ ఎస్ఆర్ఎస్పి కాదు, ఈ నాగార్జున సాగర్ హైయెస్ట్ కోఆర్డినేషన్కి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు హైయెస్ట్ కోఆర్డినేషన్కి? నాణ్యతలో కాంప్రమైజ్ కావాలి. నీ 100 రూపాయలు మిగిలించుకోనికి అని చెప్పేసి దీన్ని దెబ్బతీ ఇలాంటి వరకు చెక్కు జరగలేదు. నీవు అనుకున్న ఎస్టిమేషన్ కంటే డబల్ ట్రిబుల్ ఇచ్చేసి వానికి అవసరం లేని ప్రాజెక్టు. బ్రదర్, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మనం పెట్టుకున్నామని అంటే పాతలారి కొనుక్కున్నట్టు తెలంగాణ రిపేర్. అది మనం ఖర్చు భరించలేము. మనం తెలంగాణ బడ్జెట్ మొత్తం దానికే పోతుంది. దాన్ని మనం భరించలేని పరిస్థితి. కాబట్టి అది ఏమున్నాయి, ఏ పైసలు తిననీకి వ్యూహం ఏమున్నదా? అన్ని డబ్బు తిననీకి, అన్ని ఎట్లా తినాలో అట్లా తినాలి. ప్రశ్నించిన వాళ్ళు మాత్రమే చెప్పగలిగినప్పుడు 60,000 అని 179 కేసులు వేసినాయి మొత్తం తెలంగాణ ప్రభుత్వం. 179 కేసెస్ మొన్నటి వరకు కూడా. అయితే ప్రశ్నించేటోళ్ళు ఉండే, నాకు పార్టీ సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేకుండా సింగల్గా కొట్టాను. ఇవాళ ప్రభుత్వం కొట్టాను అని అంటే పబ్లిక్ మనము మెయిన్గా యూట్యూబ్ మెయిన్ ఛానల్ ఎవరు పెద్ద సపోర్ట్ చేయలేదు, కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిక్ ఎంత చెప్పగలగాలో అంత అవేర్నెస్ అంత తీసుకురాగలిగినాం. ఇవాళ అదే రిజల్ట్. ఇది
నువ్వు అన్నట్టు జనాల్లోకి వెళ్ళిపోయింది. మీరు 100% వాళ్ళకి ఆశ్చర్యమే, గెలిచిన కూడా ఆశ్చర్యమే. ఎట్లా గెలిచినాం కానీ ఒక ఊపు అనేది క్రియేట్ అయ్యింది. మన కిందికి వెళ్తే ఈ ఊపు పెద్ద ఉప్పెన కాకపోతుంది. నిన్నటి కాక మొన్నటి రోజు కూడా కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చారు. ముఖ్యమంత్రి దగ్గర పోయినాము, జంకో ఎగ్జామ్ వాయిదా చేపియాలి, ఎలక్షన్ టైంలో వచ్చింది, ప్రిపేర్ కాలేదు. మేము చాలా మంది ఊర్లలో పోయి మా అబ్బాయిలను బీఆర్ఎస్కి ఓటేద్దని చెప్పనీకి పోయినాము, మాకు లేదు అని పోతే మన దగ్గరకు వచ్చి నా దగ్గరకు వస్తే మన పని అవుతుందో కాదు అని చెప్తే అన్ని ప్రయత్నాలు చేసి కాకుండా నా దగ్గరకు వచ్చిండ్రు, వాయిస్ వినిపించినాం, నిన్న పని జరిగింది అని. అంటే మనము దాన్ని ఏ విధంగా అంటే ఒకసారి ఒక అంశం పట్టుకుంటే అంశాన్ని దాంతో ఏ రోజు కూడా మనం కాంప్రమైజ్ కావాలి. అది కష్టమైనా నష్టమైనా మన మీద రిటర్న్ కేసులు పెట్టినా ఏం కేసులు పెట్టినా జరిగింది. ఈరోజు ప్రయోజనాలు ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం రాగానే మనం ఎక్స్పెక్టేషన్ చేయొద్దు ఇమ్మీడియట్. కానీ తెలంగాణ అనేది మాత్రము చాలా డ్రాస్టికల్గా డౌన్వర్డ్లోకి వెళ్ళిపోయింది. 100% సర్వనాశనం. మీరు కాళేశ్వరంలో 200 అవినీతి అధికారులను సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. 200 అవినీతి అధికారులు సెలెక్ట్ చేసుకుని స్కామ్ చేసింది ఒక పెద్ద మాఫీది, పెద్ద మాఫియా. అంతే, వాళ్ళందరినీ ఏసీబీ కేసులలో ఉన్న వాళ్ళను దొంగలను జైలుకు పోయొచ్చు వాళ్ళని పెట్టుకొని చేస్తుంది. అత్యంత అవినీతి పరులైన 200 అధికారులతో ఈరోజు కాళేశ్వరం నడిచింది. వాళ్ళ పెళ్లిళ్లకు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ ఆయనది కాదు కింది లెవెల్లో కూడా డిఏ లెవెల్ పెళ్లిలు కూడా ఆ లెవెల్లో జరిగినాయి. వాళ్ళ విల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇలా కాళేశ్వరం ఇంకో నేను ఇరిగేషన్ స్కామ్ చెప్తాను మీకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సీఈఓలు ఉండే, ఒకరు పరిపాలన చూసేది, ఇంకోటి ఫీల్డ్ చూసేది, కన్స్ట్రక్షన్ చూసేది. ఇక్కడ 6 పెట్టుకున్నాడు. 6 ఈఎన్సీలు ఎందుకు, సారీ సీఈలు కాదు ఈఎన్సీలు, 6 ఈఎన్సీలు ఎందుకు నీకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 రాబా. గింతంత రొట్టె అంట చపాతి అంత పెద్ద రాష్ట్రానికి ఇంత పెద్దది, నీకు పూరి కంటే చిన్నది. ఇది పూరి కంటే చిన్న రాష్ట్రానికి నీకు 2 ఎందుకు? నీకు జోన్లు కూడా చూడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 జోన్లు ఉంటే తెలంగాణ వచ్చినాక 7 జోన్లు చేసిండు. ఎందుకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 23 జిల్లాలు ఉంటే తెలంగాణకు 33 జిల్లాలు చేసినాం. ఎందుకు? అవును, ఇది చాలా మందికి ఒక డౌట్. నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలు ఒక తిప్పి కొడితే అప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు ఉండే, తిప్పి కొడితే ఒక 5 జిల్లాలు డిమాండ్ ఉండే కొత్తది అంతే. అంటే లాస్ట్ ఒక 15 జిల్లాల వరకు మనం తీసుకోవచ్చు. 15 జిల్లాలు కావాల్సిన తెలంగాణను 33 జిల్లాలుగా నరకడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి? అసలు దీని వెనక ప్లాన్ ఏంటి? దీని వెనక జిల్లాకు 2 పెద్ద ప్రధానమైన అధికారులు 2 ఉంటారు. నేను మా వరంగల్ జిల్లా చెప్తా. మా వరంగల్లో ఎస్పీ, ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ సిపి అయింది కదా, కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఎస్పీ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కలెక్టర్ బెన్హర్ ఎక్కా ఉండే, ఓకేనా. కలెక్టర్ జవహర్ ఉండే. మా దగ్గర ఏబి వెంకటేశ్వర్ ఎస్పీ ఉండే, అదేందా. సుదీప్ లకడాకి అని ఒక ఆయన ఉండే. మా దగ్గర ఇంకో కలెక్టర్ అజయ్ మిశ్రా ఉండే. ఆదిత్యనాథ్ దాస్ అని ఒక కలెక్టర్ ఉండే మా దగ్గర. ఇంకో ఎస్పీ ఆర్పి ఠాకూర్ ఉండే. ఇట్లా నేను స్టీవెన్ రవీంద్ర ఎస్పీ ఉండే. ఇట్లా నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీల పేర్లు అందరి దాదాపుగా చెప్తా. ఎందుకంటే వాళ్లకు జిల్లా మొత్తం ఇప్పుడు ఒకసారి ఆయన వాళ్ళ మాట వినలేదు అనుకో, ఆయన వెళ్ళిపోయాక అక్కడికే వినరు, ఊకే మార్చలేదు. దాన్ని జిల్లాలు ముక్కలు చేస్తే ఆడ ఒక కలెక్టర్కు ఒక అటెండర్కు విలువ లేకుండా పోయింది, ఒక ఎస్పీకి హోంగార్డు విలువ లేకుండా పోయింది తెలంగాణ. ఇక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే అధికారులకు వాల్యూ లేకుండా చేయాలి. చేస్తే వాళ్ళు మొత్తం మీద గ్రిప్ అంతే. ఏముంటది వాళ్ళది? ఎంఆర్ఓ లెక్క కాదబ్బా. ములుగు జిల్లా ఉన్నది, మా వరంగల్ 7 జిల్లాలు చేసిన. ములుగు నియోజకవర్గం ఒక జిల్లా. ఏంటిది? ములుగు నియోజకవర్గం ఒక జిల్లా అబ్బా. నారాయణపేట ఒక జిల్లా, మహబూబ్నగర్లో చూస్తే ఎంత ఘోరం తెలుపు. వాడు ఎంఆర్ఓ నకాయిస్తారా? ఆర్డీఓ పరిధి ఏం తెలుసా? వరంగల్కి వెళ్ళి స్టేషన్ కనుపూర్ దాకా ఆర్డీఓ పరిధి, అటు పరకాల దాకా ఆర్డీఓ పరిధి. అది కలెక్టర్ పరిధి కంటే ఆర్డీఓ పరిధి ఎక్కువ ఉండే. ఇప్పుడు నువ్వు అన్న అంశాలను చూసినావా? నేను దానిపైన నేను చేసిన ధరణి అనేది ఒక 1.5-2 hours సబ్జెక్టు. కాళేశ్వరం 1.5-2 hours సబ్జెక్టు.
మిషన్ బగిలో 1.5 to 2 hours సబ్జెక్టు, మీకు ఈ జోన్లది కూడా 2-3 గంటల సబ్జెక్ట్ రాత్రి నేను డిస్కస్ చేసిన దాని విషయంలో. ఆర్టికల్ 317 ఒకటి, హైదరాబాద్ ఫ్రీ జోన్ ఒకటి, మళ్ళీ ఇదంతా సబ్జెక్టు. అంటే కేసీఆర్ ఎక్కడ ఉన్న వ్యూహాలు అంటే దాని నియంత కింద నియంత లెక్క నేను పనిచేయాలి, వీళ్ళందరూ నా చెప్పు చేతలు ఉండాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు 15 జిల్లాలకు మాత్రమే అవసరమయ్యే తెలంగాణ 33 జిల్లాలుగా విభజించడానికి ప్రధాన కారణం వ్యవస్థలు నిర్వీర్యం చేయడం అంటున్నారు. అంతే, 15కి వెళ్ళి 17 చాలా ఎక్కువ. ఒక జిల్లాను 2 జిల్లాలు చేయాలంటే. ఇలా వరంగల్ అంటే ఓరుగలు చరిత్ర, కాకతీయాల చరిత్ర, అదో చరిత్ర. ఆ చరిత్రని ఈరోజు 7 ముక్కలు చేసిండ్రు. సెకండ్ క్యాపిటల్ కాకుండా చేసిండ్రు. ఇప్పుడు నేను వరంగల్లో సెకండ్ క్యాపిటల్ అని అంటే హన్మకొండ జిల్లా అవుతుందా సెకండ్ క్యాపిటల్? వరంగల్ అవుతుందా? జనగాం అవుతుందా? భూపాలపల్లి అవుతుందా? ములుగు అవుతుందా? మహబాద్ అవుతుందా? అంత ఘోరంగా అంత భ్రష్టు పట్టించేసిండ్రు. ఇక పోతే విద్య గురించి వద్దాం. మరి విద్య టాపిక్ కూడా తీసారు ఇందాక. 10 ఏళ్లలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు సంభవించాయి కేసీఆర్ పాలన? డ్రాప్ అవుట్స్ బ్రదర్, విపరీతమైన డ్రాప్ అవుట్స్. కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ కానీ భయంకరంగా పెరిగినాయి. ప్రభుత్వ ఆసుపత్రులు విద్యను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ఎందుకు కార్పొరేట్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు కదా. కవిత కంట్రోల్ నడుస్తుంది కదా. ఇప్పుడు చైతన్య నారాయణ స్కూల్స్ అంతా వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే పెరగాలి అంతే. నాకు బాగా గుర్తు, ఇదివరకు ముఖ్యమంత్రులు ఎవరికి ఆరోగ్యం బాగా లేకుండా నిమ్స్కు పోయేది, గాంధీ హాస్పిటల్ పోయేది, పెద్ద లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా. ఇలా ఉమ్మని చిట్టుకుమంటే ఆయన యశోదకి ఎందుకు పోతుండు? నువ్వు ప్రభుత్వాసం చంపేసినావు కదా. చంపేసిండు, నిర్మూలనం కాదు, చంపి పడేసిండు. ప్రభుత్వం నేను చెప్తున్నా, విద్యా వైద్య 2 లింకే. విద్యను కూడా చంపి పడేసిండు. 2 కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయి కదా, విద్య వైద్య. అంటే విద్యను నిర్వీర్యం చేస్తే కేసీఆర్ కొంచెం లాభం ఏందని నేను అడుగుతున్నా. కార్పొరేట్ అబ్బా, వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ మొత్తం ఆయనే కదా. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆయన పెట్టుకున్నాడు, కార్పొరేట్ స్కూల్స్ మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అంతే అంతే. మొత్తం ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు అంతకన్నా ఉన్నాక నీవు టీచర్ అనేది ఒక వ్యవస్థ, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళని మొత్తం చంపేసి ఈరోజు డాక్టర్లు మొత్తం రెండు విభాగాలను చంపేసి. అంటే కామన్ మ్యాన్ పోయేది 2 అబ్బా. కామన్ మ్యాన్ కు నిత్యావసరం ఉండేది, వాళ్ళ పిల్లలు తెల్లాళ్ళు లేస్తే స్కూల్లో పోతారు, రోగం మొత్తం దాకుండా పోతారు. ఈ రెండు పండబెట్టి నువ్వు మద్యం ఒకరు లేపినావు, విద్యను వైద్యం చంపినావు, మద్యం లేపినావు. అంటే కేసీఆర్ గారికి ఏమన్నా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, లేదంటే ఆయననే కంప్లీట్ గా దాంట్లో దిగిందా? మీరు ఏం చెప్తారు? ప్రైవేట్ బిడ్డ కొడుకునే ఫ్యామిలీ దిగిండ్రు, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేసిండ్రు. అప్పులు వస్తా ఉంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నేను కిరణ్ సివిల్ సప్లైస్ పేరు మీద 56,000 కోట్లు అప్పు చేసిందని చెప్పి ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు కదా. 200 కోట్ల అప్పు ఉంది బతుకమ్మ చీరలు. మనం ఇంకా చాలా విచిత్రాలు చూస్తా పోతా ఉంటాం. ఇంకా అర్థమైందా? అది బ్రదర్. తర్వాత ఇంకో వైఫల్యం వస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ ఎలక్షన్స్ లో ఒకటి ప్రచారం చేసింది, అహంకారానికి ఆత్మాభిమానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి. నిజంగానే కేసీఆర్ పాలనలో అంత అహంకారం ఉందా? బ్రదర్, నేను ఇదివరకే చెప్పిన, నేను కాంగ్రెస్ యుద్ధం అనేది ప్రజలు తిరగబడ్డారు, కేసీఆర్ వైఫల్యం. ఈ అహంకారం అవసరం లే, అన్ని రకాలుగా వైఫల్యం, విఫలం అయిపోయాడు, జనం తిరగబడ్డారు, ఓడగొట్టింది, ఇక అంతే. ఇక మనం దీంట్లో లోపలిగా పోవాల్సిన అవసరం లేదు. జనంకు పబ్లిక్ దొరికిపోయాడు, పబ్లిక్ కూడా కొట్టిండ్రు, అంతే. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి వచ్చేసరికి పదవులు పంపకం, ముఖ్యంగా ప్రధానమైనటువంటి మంత్రులంతా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు. సో ఇప్పుడు అంటే వీళ్ళు అదే ఎగ్జాక్ట్ గా ఆ మంత్రి స్థానాలను చూసుకోవడానికి, ఆ పొజిషన్స్ తీసుకోవడానికి, అవే కేటగిరీ తీసుకోవడానికి, ఆ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి గల కారణాలు ఏమి ఉంటాయి? ఇప్పుడు మా కొత్త మంత్రి వర్గం వచ్చింది, ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళని పోయి కలుస్తున్నారు. అసలు మంత్రులు కలిసే పరిస్థితి ఉండేనా? ఆ రోజు మంత్రులు కలిసేటట్టు ఉండేనా? మంత్రి అంటే అందుబాటులో ఉండేటోడా? ఎప్పుడు లేడు, వాళ్ళ అందుబాటులో ఎప్పుడు లేడు. కాబట్టి వాళ్ళు అంత కంప్లీట్ పైసలు తినడానికే తప్ప ఏం లేదు. ఫైనల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలుపును ఎట్లా మనం చూడొచ్చు? రేవంత్ రెడ్డి ప్రజా భవన్ అని పేరు మార్చారు, ప్రగతి భవన్. కామన్ మ్యాన్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు, చాలా మంది అప్లికేషన్లు పెట్టుకుంటారు. కనీసం ఒక డైలీ కొన్ని వేల మంది లోపలికి వెళ్తున్నారు స్వేచ్ఛగా. చాలా మంది హర్షధ్వానాలతోని, చప్పట్లతోని, ఎగురుకుంటూ దుంకుకుంటూ లోపలికి ఆనందంతో వెళ్ళి, అసలు ఇప్పటివరకు మేము ప్రగతి భవన్ గేట్ వైపు చూడడానికి కూడా నోచుకోలేని వ్యక్తులం. లోపలికి వెళ్ళి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి కలిసి అప్లికేషన్ ఇస్తున్నామని చెప్పేసి చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అదే ప్రజాస్వామ్యం.
ఆ ప్రజాస్వామ్యం 2014 ముందు ఉండే, ఎప్పుడు ఉండే, అది ఎన్టీ రామారావు హయాంలో ఉండే, చంద్రబాబు నాయుడు జనతా పార్టీ ఎప్పుడు ఉన్న ప్రభుత్వం ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడున్నా ఆ ప్రజాస్వామ్యాన్ని కాలు రాసిండు. సెక్రటరీలకు అనుమతి లేదు, ప్రగతి భవన్లకు అనుమతి లేదు, కూడా ఈరోజు అంతా స్వేచ్ఛగా పోయే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అది, కాంగ్రెస్ ఎప్పుడున్నా కానీ అంతే ఉంటుంది. నువ్వు ఏ మంత్రి కావాలి, మంత్రి చెప్తే పనులు అయితే. విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో మీరు రేవంత్ రెడ్డికి సూచనలు ఇస్తే ఇస్తారు. ఆ రెండింటినీ బలోపేతం చేయాలి. ఆయనకు తెలియదని నేను అనుకోను. ఆ రెండింటి కూడా బలోపేతం చేయాలి. అది ఎట్లా బలోపేతం చేయాలనేది, ఎందుకంటే ఆయన కూడా మధ్యతరగతి కుటుంబంకి వచ్చింది కాబట్టి ఆ రెండు యొక్క అవసరాలు ఖచ్చితంగా తెలుసు. వైద్యం దామోదర నరసింహ ఉన్నాడు, ఆయన ఇదివరకు ఉప ముఖ్యమంత్రి చేసి బాగానే చేస్తాడు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం కొట్లాడారు కదా, తెలంగాణ యువతకి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏమైనా లాభం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బ్రదర్ కొత్తగా ఎవరు ఏం చేసే అవసరం లేదు బ్రదర్. ఇదివరకు ఎట్లుందో దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు తీసేస్తే 100% బ్రదర్. అది జాబ్ క్యాలెండర్ బ్రదర్. ఇటు నువ్వు కాంగ్రెస్ పార్టీ అని కాదు, అది బీఆర్ఎస్ పార్టీ కూడా చేయొచ్చు. నువ్వు ఒక రిటైర్మెంట్ వెళ్ళిపోగానే, రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెంచాలి? వాడు వెళ్ళిపోగానే అంటే వీళ్ళకి నౌకర్లు ఇవ్వద్దు, వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వద్దు, ఆ పైసలు మొత్తం తినేయాలి. ఇప్పుడు ఒక జాబ్ రిజైన్ 10 మంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 10 మంది రిజైన్ కాదు, పదవి విరమణ చేస్తే కేసీఆర్ మళ్ళీ పదవి విరమణ వయసు పెంచాడు. దాంతో నాకు వచ్చే లాభం ఏంది, కేసీఆర్కి వచ్చే లాభం ఏంది? నీకు నష్టమే. నీకు ఆరోగ్యం అప్పుడు అన్ని హెల్త్ పరంగా చూసే వాళ్ళకి 2 ఏళ్ళని పెట్టారు. నువ్వు 2 ఏళ్ళు పెంచడం వల్ల వాళ్ళు ఏమైందంటే నీకు కింద ఉన్న ఉద్యోగానికి రాకుండా పోయింది. నీ బెనిఫిట్స్ బయటకు పోయేటప్పుడు నీకు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు పైసలు ఇచ్చి పంపాలి కదా, అవి ఏమంటే ఆపింది కదా, అది కదా నీకు నష్టము. అది ఇంకో 20 ఏళ్ళు పెండింగ్ పడ్డాయి, ఇంకో నుంచి కింద నౌకరు రాకుండా ఆపారు. ఈ 20 ఏళ్ళు అయితే 2 ఏళ్ళ కదా పైసలు మిగిలినాయి కదా, అది కదా కేసీఆర్ రావాల్సింది. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే మీరు ఇచ్చే ఒక ముఖ్యమైన 2 సూచనలు ఏంటి బ్రదర్? బంగారు తెలంగాణ, అమరావతి నగరంలో అపరూప శిల్పాలు, త్యాగయ్య గొంతులు, తారాలు నాదాలు అంటే ఇవన్నీ వాస్తవాలు ఏం కనబడేది, ఇవన్నీ ఉన్నాయి. అవి అర్థం ఏంటంటే మీకు వ్యవసాయం కానీ, రైతు కానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం కానీ, రైట్స్, నీ ఫండమెంటల్ రైట్స్ అనేది ఆయన ప్రాంతీయ, అదే బంగారు తెలంగాణ. నా ఫండమెంటల్ రైట్, నా రైట్ టు స్పీచ్, అర్థమైందా? నా రైట్ టు ఎడ్యుకేషన్, ఏమైనా హక్కు అని దొరికితే అదే బంగారు తెలంగాణ. అబ్బా ఇదే మరి రైట్సే కదా నీకు. ఎవరు రైట్స్ కాలర్ రాసినప్పుడు బంగారు తెలంగాణ అంటే బంగారు పళ్ళం వేసుకుని తినదు కాదు. మేఘశాటి భార్య బంగారు బట్టలు వేసుకున్నది, అది కాదు బంగారం అంటే. బంగారు తెలంగాణ అంటే బంగారు బతుకులనంటే ఇవే. అదేనా సిరి సంపదలతో ఎవరి కుటుంబాలు పండుగలు కింద అన్నీ వాళ్ళే. నేను నా పండుగ నువ్వే చేస్తా అని, నా చీర నువ్వే కొని, నా పండుగ నువ్వు, నా ఈద్ నువ్వే చేసి, నా క్రిస్మస్ నువ్వే చేసి, నువ్వేవో నా పండుగలో నువ్వు చేయనీకి కదా, నువ్వేమైనా చేయనీకి. నా పండుగ నేను చేసుకుంటా, అది ఎప్పుడు చేసుకుంటా నా పండుగ? నా ఇంట్లో కుటుంబంగా సంతోషంగా ఉన్నప్పుడు, నా రైట్స్ అని ఫుల్ఫిల్ చేయనప్పుడు, నాకు ₹1 రాబడి వచ్చినప్పుడు నేను చేసుకోగలుగుతా. ఇప్పటికి 5 లక్షల కోట్లు అప్లై అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకి చాలా డబ్బులు అవసరం పడుతుంది కదా, అది నిజంగానే మరి సర్దుబాటు చేసుకోగలుగుతారు? ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఉంటే ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టద్దు, దాన ధర్మాలు చేయొద్దు. కర్ణాటకకు పోయి, పంజాబ్కి పోయి అక్కడ రైతులు చచ్చిపోతే పైసలు ఇస్తే అనే అవసరం లేదు. ఇక్కడ ఉన్న మంచి పన్నులు వస్తాయి, అవి జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా ఆ పైసలు జాగ్రత్తగా ఖర్చు పెడితే, రాజశేఖర్ ఇచ్చిన పథకాలు వీళ్ళు ఎవరు ఇవ్వలే, ఆయన ఎక్కడ పోయినా వాగ్దానం ఇచ్చి వచ్చేది. అవన్నీ ఆర్థిక క్రమశిక్షణ ఉంటే అన్ని సాధ్యమే. అప్పు కూడా తీసుకోవచ్చు, పెద్ద పని కాదు. దుర్మార్గులు పోతే అప్పు తీసు, కానీ వాటి మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనార్దన్ రెడ్డి మీద కానీ, లేకపోతే కాళేశ్వరం మీద, మిషన్ భగీరథ మీద, ధరణి మీద, ప్రతి దాని మీద ఎంక్వైరీ జరగాలి. పైసా కచ్చితంగా వాళ్ళ దగ్గర కక్కియాలి. వాళ్ళకి అది ఇవ్వద్దు, వాళ్ళు తీసుకోవద్దు కూడా. 5 ఎకరాలు అవును, వాళ్ళే భూస్వామి కదా అబ్బా. భూస్వామి చుట్టూ భూస్వామి రాజ్యమే కదా నడిచింది. ఆయన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటకు ఆయన వాడు భూస్వామి కదా. యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ నడిపే పల్లరాజేశ్వర రెడ్డి కాదా, మల్లారెడ్డి కూడా ఉన్నాడు, పల్లరాజేశ్వర అంటారు. వీళ్ళు మొత్తం క్యాపిటలిస్ట్ వ్యవస్థను మొత్తాన్ని చుట్టే పెట్టుకున్నావు కదా, అంతే. వాళ్ళందరూ లాభం చేకూర్చట్టుగా ఉన్నారు. ఈరోజు తిరిగి నీకు బీజేపీ కాదు, మనువాదాన్ని తిరిగి తీసుకొచ్చింది ఎవరంటే కేసీఆర్. ఏ కులపోడా పని చేయాలని, గొర్రెలు వాస్తా అన్నాడు, బర్రెలకి బర్రెలు వాస్తా అన్నాడు, చేపలు అమ్ముకోవాలన్నాడు. ఇవన్నీ అదే కదా, మనువాదం అదే కదా. తిరిగి మనువాదం ప్రయత్నం కేసీఆర్ చేశాడు. కానీ ఇదే ఇప్పుడు బంగారు తెలంగాణ అనేది రాబోతున్నారంటే వాళ్ళ రైట్స్
ఎవరి హక్కులు వాళ్ళకి చెందాలి, వాళ్ళ హక్కు వానికి చెందాలంటే వాడు కట్టే ప్రతి పైసా మళ్ళీ వాళ్ళకి మనం లెక్క చూపించాలి. అది దేని మీద ఖర్చు పెట్టాను, అదే బంగారు తల్లి. లోక్సభ ఎలక్షన్స్ లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పటిదాకా బీజేపీ ప్లస్ ఎంఐఎం ప్లస్ బీఆర్ఎస్ 3-1 అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసింది కదా. రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో ఎట్లా ఉండదు? ఎప్పుడా 3-1 ఉంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చే విధంగా ప్రజల తీర్పు తెలంగాణలో ఉంటుందని నేను జడ్సన్ రాజకీయ కార్యాచరణ గురించి చెప్పాలంటే చెప్తారు. ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? మన వరంగల్, ఖమ్మం, నల్గొండ. పార్టీ మద్దతు అనుకుంటున్నారా? దానికి సింబల్ ఏమి ఉండదు కదా, మద్దతు ఇస్తుంది ఇస్తుందని ఆశిస్తున్నాను. బాగా ఎందుకు కారణం? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, అభిప్రాయ భేదం. వైరం ఏం లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మీరు గ్రీట్ చేశారా గెలిచిన తర్వాత? గ్రీట్ చేశారా? విషయం చెప్పారా? నేను గ్రీట్ చేయాలి. ఎందుకు మరి? నా పని ప్రభుత్వం తెచ్చేంత వరకు, ప్రభుత్వం తెచ్చిన తర్వాత నేను ఒకటి అడిగిన, ట్విట్టర్ ద్వారా మీడియా ద్వారా అడిగిన, జెంకో ఎగ్జామ్ వాయిదా చేసాను, థ్యాంక్స్ అని చెప్పిన. ఎవరు ఆయన చేయడు, నేను రమ్మనుకోను కదా, ఆయన చెయ్యడు. బ్రదరు ఆయన కలుపుకునేదంటే ఎప్పుడో కలుపుకుని, కానీ ముఖ్యమంత్రి కాకముందే నేను చెప్పుకుంటావా, నేను ఒక ఎసెట్ ఎక్కువ చెప్పుకొని, నేను ఒక బ్రాండ్, నేను ఎవరినైనా ఎదుర్కోగలుగుతా. నువ్వు ఇన్ని సమాధానం అడిగినావు, నేను దేన్నైనా నేను ఎదుర్కోగలుగుతా. నాకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, ఎందుకంటే నాకు పవర్తో నేను పైరోజు చేస్తాను బతుకుంటుంది కాదు. ఓకేనా? నా అవసరం రేవంత్ రెడ్డికి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇన్ఫర్మేషన్ అని కాదు, రేపు కరెన్సీ అంటే ప్రభుత్వం గులగొడుతున్నాడు, అర్థమైందా? నేను అన్ని రకాలుగా నేను ఎదుర్కోగలుగుతా, అర్థమైందా? ఆపగలుగుతా. ఎవరన్నా ఎమ్మెల్యే మారుద్ద ప్రయత్నం చేసినా, లేకుంటే నిన్న కడియం శ్రీ గారి స్టేట్మెంట్ ఇచ్చాను, నేను రేవంత్ రెడ్డి నాకు ఇంపార్టెన్స్ ఇస్తే ఈ పార్టీకి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు ఉండేటి, ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు. పొన్నాల లక్ష్మయ్య, రాజా సింగ్ వీళ్ళు ముగ్గురు ఇళ్ళ మీద రాళ్ళు ఉండేటి. నేను చెప్తున్నా, వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు ఉండేటి, నా సొంతోడు ఉంటే. అది నా అవసరం లేదు కదా బ్రదర్, నా పని అయిపోయింది బ్రదర్. నేను ప్రజలు కానీ నేను స్వపక్షంగా విపక్షంగా ఉంటా. నేను ప్రజలు ఉంటా. అదే నాకు బాగా గాంధీ భవన్ జంకొత్త బ్రదర్, నేను అప్రెస్ట్ తరపున ఉంటా, దోపిడీ గురయ్యే వర్గం తరపున ఉంటా. నేను రేపు బాధితుడు ఎవరు వచ్చినా వాళ్ళ తరపున నేను కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడిని వినిపిస్తా. అలా డౌటే లేదు. నిరుద్యోగం నౌకరు ఇవ్వకుండా నీకు వేరే ప్రతిపక్షం దాకా అవసరం లే, ప్రతిపక్ష పాత్ర ఇందనే మొదలుపెట్టి నేను జంకోది వాళ్ళు విత్డ్రా చేసుకుంటట్టు చేసినాం. రేపు ప్రభుత్వం క్యాలెండర్ ప్రకటించకుండా, ధరణి అనేది రద్దు చేయకుండా, కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరగకుండా మిషన్ ఖచ్చితంగా నా వాణిని ఖచ్చితంగా వినిపిస్తా. అదే రైట్, అదే బంగారు తెలంగాణ. నా హక్కును నేను ఖచ్చితంగా నేను కాపాడుకుంటా, వాళ్ళ హక్కులు కూడా కాపాడుకుంటా. అంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన నుంచి విముక్తి అయింది, కానీ ఎప్పుడు అప్రమత్తత అనేది ఎప్పుడు అవసరమే తెలంగాణలో, ఎప్పుడు అవసరమే. మన పెద్ద శత్రువులు తెలంగాణ పెద్ద శత్రువులు ఏమనంటే బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ మనకు ఎప్పుడు మనం నష్టపోకుండా ఓటేసేది మనం కాబట్టి మన ఓటు అనేది ఏ రోజు కూడా జాగ్రత్తగానే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పులు చేస్తే, మీకు ఏమైనా తప్పులు చేస్తున్నట్టు కనబడినా కానీ మీరు ఇమీడియట్ గా మీరు ప్రశ్నించగలిగే స్వేచ్ఛ మీకు ఉన్నది. ఆ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఓటేయచ్చు. ఇలా బ్రదర్ నేను జంకో తరపున కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా నేను నిలబడి రిక్వెస్ట్ పెడితే నాకు వచ్చింది. రిక్వెస్ట్ కాకుండా ఇలా ధర్నా ఉండేది. ఓకేనా? నేను ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేయగలుగుదా? చేయలేరు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటున్నా. ఆ రోజు కూడా అదే చెప్పిన. ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి మధ్యలో ఒక ప్రధానమైన వ్యత్యాసం చెప్పగలుగుతారా? దాంట్లో ఉండే ఫెసిలిటీస్కి, సౌలభ్యాలకి, జాతీయ పార్టీలో ఉండే సౌలభ్యాలకి మధ్యలో? బ్రదర్, జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ దోపిడే. ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ ఉన్నది, వాళ్ళు ఎక్కువ మంది తిననియరు, ఇద్దరిని తిననిస్తారు, అంబానీని అదానీని, అంటే మొత్తం ఖాళీ చేసేస్తారు అన్నట్టు. ప్రాంతీయ పార్టీలు అట్లా కాదు, కుటుంబాలు తింటాయి, ఒక కుటుంబం తింటుంది. అర్థమైందా? జాతీయ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామ్య జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్కటే. అక్కడ తినడం అనేది కాదు, అలా ఒక దింటే ఇంకొకరు పట్టిస్తాడు అంతే. ఒక దింటే ఇంకొకరు పట్టిస్తారు, బయట పట్టించే అవసరం లేదు. ఇంకొకటి దింటే ఇంకొకరు పట్టించేస్తారు. వాళ్ళ నంబర్ నేనే పట్టిస్తా.
ఒక్క రూపాయి ఎవరైనా తిన్నా మిస్యూజ్ అయినా ఎవరైనా ఇది రియాలిటీ కాదు, ఎప్పుడు జరిగింది. రైట్ రైట్. నీ బోఫర్స్ కుంభకోణం ఎవరు మాట్లాడింది అనుకుంటున్నావు? జయపాల్ రెడ్డి మాట్లాడు గంటలు గంటలు. కాబట్టి అప్పుడు ఆయన మీద చర్యలు జరిగాయి. తర్వాత అనిల్ ముఖేష్ అంబానీ మీద కూడా మాట్లాడితే ఆయన రాత్రి ఆయన పదవి పీకేశారు. ఇవన్నీ జరిగినాయి. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది, బయట పార్టీలు అది అవసరం. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ రాజమహేంద్ర.